బెదిరించి కాదు బుజ్జగించి ఆపరేషన్ మూసి నిర్వాసితులకు పునరావాసం కల్పనకు ఉత్తర్వులు 15,000 కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కేటాయింపు వివరాల సేకరణకు కలెక్టర్ల నేతృత్వంలో బృందాలు రాజధాని హైదరాబాద్లో ఆపరేషన్ మూసి మొదలైంది ఈ నదీ పరివాహకంలో ఆక్రమణల తొలగింపు తీరు మారుతోంది 1-2 రోజులు సమయం ఇచ్చి ఆక్రమణదారులను బలవంతంగా తరలించి కూల్చివేతలు చేపట్టే ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం ఫుల్ స్టాప్ పెట్టబోతున్నది ఆక్రమణదారులను ఒప్పించి వారి సమ్మతితోనే అక్కడి నుంచి వారిని తరలించాకే ఆక్రమణలు తొలగించాలని నిర్ణయించింది అందులో భాగంగా నదీ గర్భంలో ఇండ్లు నిర్మించుకున్న ఆక్రమణదారుల దగ్గరకు రెవెన్యూ అధికారులు స్వయంగా వెళ్ళబోతున్నారు వారికి అక్కడికక్కడే 2 పడక గదుల అంటే ఇల్లు అంటే ఎట్లుంటుంది 2 పడక గదుల ఇండ్ల అనుమతి పత్రాలు అందజేస్తారట ఆక్రమణదారుల ఇండ్లను ఖాళీ చేయడానికి తోడ్పాటిస్తారట వారి సామాగ్రిని అధికారులే వాహనాల్లో వారికి కేటాయించిన ఇండ్ల వద్దకు తరలిస్తారట ఎవరికైనా ఇతరత్ర నష్టం జరిగినా అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవడానికి సిద్ధమయ్యారు మూసీలో చిన్న పెద్ద కలిపి 15,000 ఆక్రమణలు ఉన్నాయని అధికారులు గుర్తించారు ఎవరు కన్నీరు పెట్టుకోకుండా ఆందోళన చేపట్టకుండా వీటి తొలగింపు ప్రక్రియను సజావుగా సాగేలా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకు యంత్రాంగం కదిలింది మూసీ సుందరీకరణ ప్రాజెక్టులో భాగంగా నిర్వాసితులయ్యే మొత్తం 15,000 కుటుంబాలకు 2 పడక గదుల ఇండ్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది 3 రోజుల వ్యవధిలో తొలగింపు ప్రక్రియ మొదలవబోతున్నదని పురపాలక పట్టణాభివృద్ధి శాఖల ముఖ్య కార్యదర్శి మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండి దానకిషోర్ తెలిపారు ఇప్పటికే చాలామంది ఆక్రమణదారులు 2 పడక గదుల ఇంటిని తీసుకోవడానికి అంగీకరించారు ఆక్రమణల తొలగింపు ప్రక్రియను దశలవారీగా చేపడతారు మొదటి దశలో నదీ గర్భంలో ఉన్న 1,600 ఆక్రమణల తొలగింపు బాధ్యతను హైడ్రాకు అప్పగించబోతున్నారు రెండో దశలో ప్రైవేటు స్థలంలో ఇల్లు నిర్మించుకున్న వారిని తొలగిస్తారు వారికి నష్టపరిహారం కూడా ఇస్తారు క్యూఫిల్ యాప్లో లబ్ధిదారుల పేర్లట నదీ గర్భంలోని ఇండ్లు తొలగించే ప్రక్రియపైన బుధవారం మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండి దానకిషోర్ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు అనుదీప్ దురిశెట్టి కె శశాంకలతో వేరువేరుగా సమీక్షించారు ఈ మేరకు రాజేంద్రనగర్ గండిపేట్ హిమాయత్ నగర్ మండలాల్లో రెవెన్యూ ఇరిగేషన్ హెచ్ఎండిఏ పోలీసులు సర్వే అధికారులు పర్యటించారు రాజేంద్రనగర్లో 300 హిమాయత్ నగర్లో 75 గండిపేటలో 35 నిర్మాణాలు పరిశీలించారు వర్షాలు వస్తే ప్రస్తుతం ఇళ్లలోనే ఉంటున్న వారికి ఇబ్బందులు ఉంటాయని అందుకే 2 పడక గదుల ఇండ్లు ఇస్తున్నామని అధికారులు వారికి నచ్చజెప్పారు వారి ఇండ్ల నెంబర్లు విద్యుత్ బిల్లు జలమండలి కనెక్షన్ల వివరాలతో పాటు ఇంటి యజమాని వయస్సు ఆధార్ నెంబర్లను క్యూఫిల్ యాప్లో నమోదు చేశారు రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ అత్తాపూర్లో పర్యటించారు ఆమెతో పాటు మూసీ రివర్ డెవలప్మెంట్ అథారిటీ సంయుక్త ఎండి గౌతమి రాజేంద్రనగర్ ఆర్డీఓ వెంకటరెడ్డి డీసీపీ సిహెచ్ శ్రీనివాస్ ఇట్లా వీళ్ళందరూ వివరాలు సేకరించినట సో ఇట్లా ఈ ఆపరేషన్ మూసి చేపడుతున్నారట ఇప్పుడు వీళ్ళు ఏంటంటే తక్షణం ఈ మూసి ఇప్పుడు నేను మొన్న కూడా చెప్పిన వికారాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి హైదరాబాద్లోకి ఎంటర్ అయ్యేంత వరకు మూసీకి ఎలాంటి ఇబ్బంది లేదు హైదరాబాద్లోకి ఎంటర్ అయిన మూసి రకరకాల రసాయన కంపెనీలు ఇళ్లలో ఉన్న డ్రైనేజీ వీటితోని మొత్తం కలుషితం అయిపోయింది ఇక దారి వెంట పయనిస్తున్న క్రమంలో మొత్తం ఆ చుట్టుపక్కల చెరువుల నుంచి వచ్చే నీళ్లు చెరువులన్నీ కబ్జాలు అయిపోయినాయి ఇవన్నింటితోటి మళ్ళీ హైదరాబాద్ దాటేంత వరకు దాటిన తర్వాత మళ్ళీ ఎలాంటి ఇబ్బంది లేదు సరే కొన్ని చోట్ల చౌటుపల్లి ఏరియాలో ఉన్న కొన్ని కెమికల్ కంపెనీస్ వల్ల కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ సిటీ సెంటర్లో ఉన్నంత ఇబ్బంది మూసీకి ఏం లేదు సో ఇన్సైడ్ సిటీనే మూసీకి చాలా దారుణంగా ఉన్నది దీన్ని శుద్ధి చేయాలనేది వీళ్ళ ఆలోచన కాకపోతే దీని వెనకాల ఇప్పుడు వీళ్ళు 1,50,000 కోట్లు ఎందుకు అంటున్నారంటే ఇది మొత్తం సుందరీకరణ చేయాలా బ్యూటిఫికేషన్ చేయాలా 2 ఎకరాలు ఒక్కొక్క కంపెనీకి ఇచ్చేయాలని ఒక ఆలోచనతో ఉన్నట్టుగా కనబడతా ఉన్నది ఇదే అందరూ క్వశ్చన్ చేస్తున్నారు మీరు దాన్ని మంచినీటి నదిగా సరస్సుగా ఏదో మారిస్తే నాలాగా మారిస్తే తప్పులేదు కానీ దాన్ని ప్రైవేట్ కంపెనీలకు అప్పచెప్పడం అంటేనే దీని వెనకాల ఏదో జరుగుతున్నది అన్నది మనకు కనబడుతున్నది